నమస్తే, నేను జిఆర్ మహర్షి. సాయి కృష్ణ కేసు రోజు రోజుకి ఒక థ్రిల్లర్ సినిమా లాగా మారిపోతాం. ఏ రోజు ఏం కొత్త డెవలప్మెంట్ వస్తుందో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. మామూలుగా లాకప్ డెత్లు అనేటివి మనకేం కొత్తగా చాలా జరిగాయి, చాలా సార్లు చాలా జరిగాయి. కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని బయటికి రాలేదు. లాకప్ డెత్లు ఎలా అంటే అక్కడ ఏదో జరిగేది, దాని మీద పెద్దగా పోరాడే వాళ్ళు కాదు, ఏదో రాజీ పడిపోయేవాళ్ళు. బాధితులు కూడా మామూలుగా లాకప్ డెత్లో చనిపోయేది ఎక్కువగా పేదవాళ్లే కాబట్టి వాళ్ళు పోరాటే శక్తి లేక కొంతకాలం పోరాడి ఏదో ఒక దశలో అది ఉషప్ అయిపోయేది ఆ కేసు. అది లాకప్ డెత్ అందరికీ తెలిసినా ఏం చేయలేక పోలీసులు సహజంగా ఏం చెప్తారు లాకప్ డెత్లో, అది లేదు వాడు ఆత్మహత్య చేసుకున్నాడు, వాడు బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోయాడు, గురేసుకొని చచ్చిపోయాడు, ఆరోగ్యం బాగాలేకపోతే మేము హాస్పిటల్లో చేర్చాము, వాడు కడుపు నొప్పి ఏదో పురుగుల మంది ఏదో ఒకటి చెప్తారు. సరే, ఇట్లా చాలా చూసాం. ఫస్ట్ టైం ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడను విననటువంటి ఒక విచిత్రమైన విషయం సాయికృష్ణ కేసులో జరిగింది. అదేమిటంటే మామూలుగా ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఆందోళన చేయడము, ఏదో ఒక దశలో ఎవరో ఒకరు మినిస్టర్, ఇంకోరు హోమ్ మినిస్టర్ దానికి ఏదో రెస్పాండ్ కావడము, పోలీస్ అధికారులు ఎవరు డీజీపీ స్థాయి వ్యక్తి ఏదో రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పడం, ఇలా జరిగేదే కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సాయికృష్ణ తల్లిని పరామర్శించి ధైర్యం చెప్పి మేము న్యాయ సాయం చేస్తాం, సుప్రీంకోర్టు వెనుక పోదాము, ఈ ప్రభుత్వం మీద పోరాడదామని ధైర్యం చెప్పిన తర్వాత నెల రోజులుగా ఇది ఇష్యూ జరుగుతూ ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోనటువంటి వాళ్ళు ఈ మధ్య వరుసగా వారం రోజుల్లో జరుగుతున్న సంఘటనలను చూసి వైసీపీ ఎప్పుడైతే తీవ్రతరం చేసిందో ఇది పొలిటికల్ గా మనకు నష్టం చేకూరుతుంది అనే విషయం అందరికీ అర్థమైపోయింది. కాబట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆమెని తన ఇంటికి పిలిపించుకొని తన దగ్గర పరామర్శించి నేను ధైర్యం చెప్పారు. సిఐ మీద హత్య కేసు నమోదు చేశారు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? ప్రభుత్వము ఇది లాకప్ డెత్, సాయి కృష్ణ అనేవాడు జీవించి లేడు అని ఒప్పుకునేసింది. న్యాయం చేయడం అంటే ఎలా న్యాయం చేస్తారు? ఇప్పుడు సిఐ మీద హత్య కేసు పెట్టారంటే దాని అర్థం ఏమిటి? ఒకవేళ నిజంగా బతుకుంటే అతని మీద హత్య కేసు పెట్టరు కదా. అంటే ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మందికి తెలుసు అతను బతికిలేడు అనే విషయం స్పష్టంగా ఉంది కాబట్టి కేసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా న్యాయం చేస్తారు? ఏ రకంగా న్యాయం చేస్తారు? తప్పు జరిగిపోయింది, ఒక రకంగా ప్రభుత్వాందే బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వంలో పోలీస్ శాఖ తప్పులు చేయకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, అంతే కదా. మంచి పనికైనా చెడ్డ పనికైనా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతారు. మీరు నెల రోజులైంది, ఆ తల్లి తిరుగుతూ ఉంది, హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది, 29వ తేదీ సాయికృష్ణ హైకోర్టులో హాజరుపరచాలని చెప్పారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఏ దశలోనూ కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. ఏదో జరిగిపోయింది, కాపులని పొలిటిసైజ్ చేస్తున్నారు, కాపు యువకుడి హత్య అని వీళ్ళంతా వైసీపీ రాద్ధాంతం హంగామా చేస్తూ ఉంది, వాడి మీద బోలెడు కేసులు ఉన్నాయి, వాడి మీద హత్య నేరాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారే గాని లేదయ్యా అసలు ఏమైనాడు ఇతను, ఆమె ఇంత గొడవ చేస్తూ ఉంటే అతను ఏమైనాడని ఎవరు సమాధానం చెప్పలే. ఇప్పుడు పూర్తిగా యంత్రాంగం అంతా కదిలిన తర్వాత దాని మీద విచారణ జరుగుతుంది. దైవ ప్రసాద్ ఆయన్ని దాని మీద విచారణ చేయమని ఆదేశించారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. అసలు కథ అంటే ఏమిటి? 29వ తేదీ వీళ్ళు ఎలాగూ సాయికృష్ణ తెచ్చి చూపించలేరు. హైకోర్టు అడుగుతుంది ఏమైనాడని అడిగితే దానికి సమాధానం చెప్పి తీరాలి. లేదంటే మాకు ఇంకా టైం ఇవ్వండి అని కోర్టును అడగచ్చు. ఇంకా టైం ఇచ్చేది ఏముంది? ముఖ్యమంత్రి గారే నేరుగా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా టైం ఇచ్చేది ఏముంది? ఇంట్లో చిన్న స్థాయిలో లేదు ఈ కేసు, పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారు ఒక బాంబు పేల్చారు. అదేమిటంటే, అయ్యా ఇది మార్కాపురం నుంచి అతన్ని తీసుకొచ్చి ఒక హోటల్ రూమ్ లో పెట్టారు, విపరీతంగా కొడితే అతను తీవ్రమైన రక్తస్రావం అయితే అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ఇస్తే అయ్యా ఇతను బతకడు, ఇతను మేమేం చేయలేమని వాళ్ళు చేతులు ఎత్తితే, తర్వాత మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ కూడా మేమేం చేయలేమని వాళ్ళు చెబితే ఒక ఆర్ఎంపీ దగ్గర కట్లు కట్టించి ఏదో చేయడానికి ప్రయత్నించారు. బట్ ఆయన చనిపోయాడు. అతను చనిపోయింది, శ్రవణ్ కుమార్ గారు ఏమంటారంటే అతను చనిపోయింది, ఇదంతా పోలీస్ స్టేషన్ లో జరగలేదు, బయట జరిగింది. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని అనాథ శవంగా బస్టాండ్ లో ఎక్కడో పడేస్తే అదే శవాన్ని అనాథ శవంగా అదే సిఐ నాగరాజే సర్టిఫై చేసి దీన్ని తీసుకెళ్లి శ్మశాన వాటికలో కాల్చేశారు. ఇది అనాథ శవంగా కాల్చేశారు. దీనికి సంబంధించి అన్ని రకాల సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక హోటల్ అంటున్నాడు, రూమ్ నంబర్ 302 అంటున్నాడు, ఆ రూమ్ నాగరాజు పేరు మీద బుక్ అయిందంటున్నాడు, మార్కాపురం నుంచి ఎక్కడికి తెచ్చారో చెప్తున్నాడు, ఎంతమంది కొట్టారో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఊరికే గాలి. శ్రవణ్ కుమార్ ఆయన కూడా ఒక న్యాయవాది, ఊరికే ఏదో ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు కాబట్టి నోటికొచ్చిందంతా మాడితే రేపు ఆయన లైబుల్ అవుతాడు. రేపు ఏదో ఏ కారణాల వల్ల ఇవన్నీ ఏమి జరగలేదని తెలిస్తే ఆయన ప్రాసిక్యూట్ చేస్తారు. ఏమైనా నోటికొచ్చింది ఎడ చెప్తావని. కానీ సంథింగ్ ఏదో జరిగింది. నాగరాజు అంటున్నారే కానీ నాగరాజు ఒక్కడే ఎలా చేస్తాడు? దీన్ని చేసే అవకాశమే లేదు. అక్కడ నుంచి తెచ్చిన వాళ్ళు ఎవరు? తెచ్చిన తర్వాత ఆయన స్టేషన్కి వచ్చాడా రాలేదా? స్టేషన్కి వస్తే స్టేషన్ లో పెట్టకుండా బయట హోటల్ రూమ్ లో ఎలా పెట్టారు? హోటల్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు?
తమ రూమ్ లో పెట్టుకుని ఒకడిని తంతూ ఉంటే ఏదో అరుపులో కేకలో వినిపిస్తాయి కదా. అక్కడి నుంచి అతను గాయాలతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉంటే ఎవ్వరూ చూసే అవకాశమే లేదా? ఆ హోటల్ సిబ్బందో ఎవరో మేనేజరో ఎవరో ఒకడు బాయో ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా గాయాలతో ఉన్న ఒక మనిషిని ఎలా తీసుకెళ్తారు? తీసుకెళ్లేదు, ఇంపాసిబుల్. తీసుకెళ్లిన తర్వాత ఎవరి దగ్గర ట్రీట్మెంట్ చేయించారు? ఆ డాక్టర్లు ఎవరు తెలిసిపోతుంది కదా. పెద్ద కష్టమేం కాదు. పోలీసులు అనుకుంటే ఇవన్నీ చాలా సులభంగా జరిగిపోతాయి. ఆ నాగరాజ్ అనే ఆయన ఫోన్ తీసుకొని అన్ని చూసినా కూడా తెలుసు. ఆ డాక్టర్లు ఎవరు? మణిపాల్ డాక్టర్లు ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్ ఎవరు? వీళ్ళందరినీ తీసుకొచ్చేస్తే సాయికృష్ణని చంపిన దాంట్లో ఎంతమందికి తెలుసో తెలియకో పాత్ర ఉందనేది అర్థమైపోతుంది. ఈ పోలీసులు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా రేపు సాక్షులుగా రావాల్సి ఉంటుంది కోర్టు. ఇవేమీ చేయకుండా ఈ కేసును ఉషప్ చేయడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఇది ఎందుకంటే ఇది పూర్తిగా పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. పూర్తి స్థాయిలో ఇది తిరుపతి ఎంపీ కూడా మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. అంటే దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా మార్చడానికి వైసీపీ ప్రయత్నిస్తూ ఉంది. అది న్యాయమే కూడా. వైసీపీ రాజకీయ ప్రయోజనాల సంగతి పక్కన పెడితే ఒక రియల్ ఇష్యూ కోసం పోరాడుతూ ఉందా లేదా? ఒక రియల్ ఇష్యూ కోసం మాట్లాడుతూ ఉందా లేదా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళే కదా కావాలా. అది ప్రభుత్వం ఎవరిది, ప్రతిపక్షం ఎవరిది అనేది పాయింటే కాదు. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలి. సరే, మాట్లాడినప్పుడు పోలీసులు పై నుంచి కింది వరకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ విషయం. మరి ఇంతమంది ఎందుకు ఇన్వాల్వ్ అయినారు? వాడు ఏమన్నా పెద్ద దావుద్ ఇబ్రాహిం లాంటి మాఫియా డానా ఏమన్నానా? లేకపోతే అతను ఏమన్నా వేల కోట్ల సెటిల్మెంట్లు చేస్తున్నాడా? లేకపోతే అతను ఏవైనా 30-40 మందిని చంపేశాడా? ఏం చేశాడని, అతను నేరాలు ఏం చేశాడని, ఎన్ని చేశాడని అది కాదు కదా. ఎన్ని నేరాలు చేసినా అతను తీసుకెళ్లి పోలీసుల పని కోర్టుకు సబ్మిట్ చేయడమే కదా. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత అతని మీద విచారణ జరగడమే కదా. అవన్నీ మామూలుగా ఏమీ జరగకుండా ఒక 23 ఏళ్ల యువకుణ్ణి కొట్టి చంపేశారు. నేరాలు ఏం చేశాడు అనేది వీళ్ళు ఏమైనా చెప్పొచ్చు. అతను చూస్తే మనకు అర్థమైపోతుంది. అది ఏం పెద్ద డానేం కాదు. వాడు ఏదో చిల్లర రౌడీ లాంటి వాడు. కేసులు ఉన్నమాట నిజమే. కానీ వాడు అంత కసిగా కొట్టి 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 చంపి పట్టుకొచ్చి హోటల్ రూమ్లో పెట్టి లేదా స్టేషన్లో పెట్టి కుట్టి కుట్టి చంపాల్సినంత అవసరం ఏముంది? అంటే రేపు పొద్దున ఎవరైనా నేరం చేస్తే వాళ్ళు కొట్టి చంపేస్తారా? అడిగే దిక్కేం లేదు కదా. వీటిని ఏదో ఒక రకంగా ఎక్కడో చోట అడ్డుకట్ట వేయకపోతే, పోలీసులకు ఆ మాత్రం భయం ఉండకపోతే, మనం ఏం చేసినా, మనం కొట్టినా, నరికినా, చంపినా, ఎన్కౌంటర్ చేసినా దిక్కే లేదు అనుకునే మనస్తత్వం ఉన్న పోలీసు అధికారుల సంఖ్య పెరిగితే చాలా ప్రమాదం అది సొసైటీకి. ఇప్పుడు ఈ నాగరాజు ఒక్కడనే బలి చేయడం కూడా కరెక్ట్ కాదు. నాగరాజుకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు, ఎంతమంది ఉన్నారు, డిపార్ట్మెంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? వీళ్ళంతా శవాన్ని తీసుకెళ్లిన వాళ్ళు, శవాన్ని కాల్చిన వాళ్ళు, లేకపోతే కొట్టిన వాళ్ళు ఒకరిద్దరైతే ఉండరు కదా. కనీసం ఒక గ్రూప్ ఆఫ్ పోలీసు ఉంటున్నాడు. అంటే ఇది పై అధికారులకు ఏమీ తెలియకుండానే జరిగిపోయిందా? ఒక సిఐ స్థాయి అధికారి ఇంత ధైర్యం చేస్తాడా? పై అధికారులకు ఎవరికి ఏ దశలో కూడా తెలియకుండానే జరిగిపోయిందా? జరిగిన తర్వాత అయినా దీన్ని ఆ తల్లి ఆరోపణలు చేస్తూ ఉంది. ఆ తల్లి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంది. చివరికి హైకోర్టు వరకు వెళ్ళింది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా అసలు ఏం జరుగుతూ ఉంది అని ఎవరైనా ఒక్కరు కూడా నోరు మీద పడలేదు. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్పారు. ఏం ధైర్యం చెప్తారు ఆయన? ఏ రకంగా న్యాయం చేస్తారు చెప్పండి ఈ కేసులో? ఆ తల్లికి అయితే కొడుకు రాడు, 100%. అది ఏదైనా ఒక మహా అద్భుతం జరిగితే తప్ప సాయికృష్ణ బతికుండే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు కాబట్టి అతని మీద హత్య కేసు పెట్టింది. ఇప్పుడు ఏ రకంగా ఆమెకి పరిహారం ఇస్తారా? ఈ మొత్తం పోలీసులందరినీ కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళకి మొత్తం ఉద్యోగాలందరినీ తీసేసి యావజ్జీవ శిక్షణ లేదా మదురై కోర్టులో లాగా ఉరి శిక్షలు విధిస్తారా? వాళ్ళ సర్వీస్ మొత్తం క్యాన్సిల్ చేసేసి ఏ ఒక్కరిని ఉద్యోగాల్లో లేకుండా చేయాలి కదా. ఎట్లా కొడతారు మీరు? ఒక మనిషిని కొట్టి ఎట్లా చంపుతారు? చంపిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా అంత సులభంగా తప్పించుకోవడము. కానీ జరిగేవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు కూడా ఆ సాయికృష్ణ పిన్ని ఎవరో లాయర్ కాబట్టి హైకోర్టు వరకు వెళ్ళగలిగారు. కానీ లేకపోతే మామూలు వాళ్ళు అయితే ఏం వెళ్ళగలుగుతారు? మామూలు పేదవాళ్ళు అనుకోండి, ఏం వెళ్తారు? వాళ్ళకి ఏం తెలుసు? ఈ పోలీసులు, కోర్టులు ఇవన్నీ వెళ్ళాలంటే కూడా డబ్బులు కావాలి, అంతో ఇంతో తెలిసి ఉండాలి, ఎవరో ఒకరు సాయం చేయాలి. ఇన్ని ఉన్నాయి కదా దీంట్లో. ఇన్ని ఎట్లా వెళ్తారు? తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఒకసారి ఆలోచించాలి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏ రకంగా తమ గొయ్యి ఆమె తీసుకుంటున్నారు వీళ్ళు అని. చూడ్డానికి ఏదో స్టైలిష్ గా హీరోయిజంగా ఉంది కానీ అది హీరోయిజం కాదు. అది చాలా ప్రమాదకరంగా మారుతా ఉంది. ఆల్రెడీ క్రాంతి కుమార్ ఎవరో ఒకతను ఈ సిఐ నాగరాజు వల్లే నేను చచ్చిపోతున్నానని వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద ఆ చనిపోయిన వ్యక్తి దళిత పిల్లవాడు, దాని మీద
ఆందోళన జరిగి దాన్ని మొత్తం బయటికి లాగితే అది వేరే కేసు. ఇట్లా ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పందించారనేది ఉంది, అది మంచి విషయం. కానీ జగన్ గారు రాకపోతే ఆయన స్పందించి ఉండేవాళ్ళు అంటే అది అనుమానాస్పదం. జగన్ గారు దీంట్లో ఇన్వాల్వ్ కాకముందే ఆయన స్పందించి ఉంటే దానికి వేరే ఉండేది అది. కానీ ఇప్పుడు ఆయన స్పందించారు. పోనీ ఆయన ప్రభుత్వం జరిగిన తరపున తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. మిగిలిందంతా ఇప్పటి నుంచి జరిగే విచారణ అయినా సరే ఫెయిర్ గా, అయ్యా ఇది జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరగడం తప్పే. ఆ తల్లికి ఇప్పుడు అందరూ క్షమాపణలు చెప్పుకోవాల్సింది. ప్రభుత్వం క్షమాపణలు చెప్పుకోవాలి ఆ తల్లికి రేపు పొద్దున. వేరే దారే లేదు ఇంక దీంట్లో. ఈ కేసులో వేరే దారే లేదు. క్షమాపణలు చెప్తే ఆ కొడుకు ఏం తిరిగి రాడు. కానీ నేను ఎవరైతే నేరస్తులో వాళ్ళకి శిక్షలు పడాలి. మామూలు సొసైటీ ఏం కోరుకుంటుందంటే మళ్ళీ వేరే స్టేషన్లలో ఇవే జరిగే అవకాశం జరుగుతాయి. కాబట్టి ఈ మధ్య ఈ లాకప్ డెత్లు ఇవన్నీ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఈ మీడియా, సోషల్ మీడియా విపరీతమైన కెమెరా షూటింగ్, మన ఫోన్ల ద్వారా అన్ని రికార్డ్ అయిపోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకోటి ఏమిటంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. అన్ని పోలీస్ స్టేషన్లోనూ సీసీటీవీ ఫుటేజ్ అనేది మస్ట్ చేశారు కదా. మామూలుగానే అతన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు బయటికి తీసుకొచ్చారు. మరి అన్ని హోటళ్లలో సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, హాస్పిటల్లో ఉంటాయి, అన్ని లేనిది ఎక్కడ కిరాణాంగళ్ళకు కూడా బయట టీవీ ఉంటుంది, సీసీటీవీ ఉంటుంది. ఆ ఫుటేజ్ అంతా తీసుకుంటే తెలిసిపోతుంది. చాలా ఈజీగా సాల్వ్ చేసే కేసుని కాంప్లికేటెడ్ చేసి, తప్పు జరిగిపోతే 1కి 10 తప్పులు, 20 తప్పులు, 30 తప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారే నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఆ తల్లిని పరామర్శించే వరకు తీసుకొచ్చారు ఈ కేసు. ఇది ఏదో ఒక దశలో ఈ కేసుని ఏం జరిగిందనేది పోలీస్ అధికారులు ఒప్పుకునేసింటే ఏ సమస్య ఉండేది కాదు. దీని ఏమవుతుందిలే, ఎంత దూరం పోతారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, మహా అయితే హైకోర్టులో వేస్తారు, అదేదో మనం టైం అడుగుదాము, 29వ తేదీ కాకపోతే ఇంకోటి అదేదో వాడు కనబడలేదు, వాడు అబ్స్కాండెడ్ అని చెప్తామని అనుకొని ఉంటారు. ఇది సింపుల్ గా పోయే కేసు అని అనుకొని ఉంటారు. కానీ దీంట్లో ఇంతమంది వైఎస్ జగన్ దగ్గర నుంచి అందరూ ఇన్వాల్వ్ అయిపోయేసరికి ఇది ఎటుపోవాలో తెలియక ఇది ఒక కాంప్లికేటెడ్ కేసు. బట్ ఈజీగా సాల్వ్ చేసే కేసు కూడా ఇది. ఎందుకంటే ఈజీగా తెలిసిపోతుంది. సీసీటీవీ ఫుటేజ్లు, ఓటర్లు, డాక్టర్లు ఇవన్నీ శ్రవణ్ కుమార్ గారు చెప్పిందంతా వాస్తవమే అయితే చాలా సులభంగా ఈ కేసు క్లియర్ అయిపోతుంది. కానీ దీనికి కూడా నెలలు, సంవత్సరాలు, కమిటీలు అనేది తీసుకుంటే మరి కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. బట్ చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది. ఇలాంటి సంఘటనలు జరగడం అనేది సభ్య సమాజంలో చాలా అవమానకరమైన విషయం. ఇది మనం నాగరికులు అని చెప్పుకుంటాం, మనం డిజిటల్ విప్లవం అని చెప్పుకుంటాం, మనం ఎక్కడికో వెళ్ళిపోయినాం, మనం ర్యాకెట్లు అంటాం, స్పేస్ అంటాం, అదంటాం. ఏడుండం మనం అనాగరికమైన దశలోనే ఇంకా ఉన్నాం. నేరం చేసిన వాడిని కొట్టి చంపే పరిస్థితుల్లో ఉన్నాం. బట్ నేరం చేశాడో లేదో నిరూపించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఎవరికి వాళ్లే చట్టాన్ని తమ చేతులే తీసుకుని ఎవరినైనా కుట్టి ఎవరినైనా చంపేయనుకుంటే ఇంకేముంది. మళ్ళీ మన బర్బేరియస్ వెనక్కి పోయినట్టే, మనమంతా వెనక్కి వెళ్ళిపోయినట్టే. చూద్దాం ఈ కేసు ఏమవుతుందో. రోజుకు ఒక మలుపు జరుగుతూ ఉంది కదా. ఈరోజు విచారణలు అన్నీ జరుగుతున్నాయి. ఆ విచారణలో ఏమి బయటికి చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ.